సో థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చారంటే పిల్లలు కూడా సంవత్సరం ఉన్నారు. సో ఈరోజు పిల్లలు సంవత్సరం ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్వాగతం డాన్స్తో మీ అందరికీ వెల్కమ్ చేస్తాను పిల్లలు. సో పిల్లలు వెరీ గుడ్. సో ఏ బ్యూటిఫుల్ డాన్స్ ఫర్ అవర్ eminent guests who have come over here. Good. Super. మన ఆందోళనపేట మున్సిపల్ పరిధిలోని ఈ చర్చికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న కమిషనర్ గారు, చైర్మన్ గారు, నాతో పాటు కౌన్సిలర్లు, నాయకులు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడున్న పాస్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని ఈరోజు పిల్లలను, స్టూడెంట్స్ అందరినీ, విడోస్ని కూడా అందరినీ తీసుకొని ఈ చర్చికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని చెప్పేసి నా యొక్క మనవి. మాకు ఈ చర్చి నుంచి చాలా కొన్ని ఏళ్ళుగా సత్సంబంధాలు ఉన్నాయి. గిరికిషన్న గారు కానీ, నేను కానీ చాలా ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా మీకు ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ అందిస్తామని చెప్పేసి మా ఆందోళనపేట చైర్మన్ గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి నేను మాట ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం ఉన్నది. అక్కడ జైల్లో పంపిణీ చేసి, చర్చిలో పంపిణీ చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్లో ఒక 120 మందికి, మరియు చర్చిలో ఒక 30 మందికి, జైల్లో 4 పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతమూలు మీరందరూ దేశం మొత్తము, మన రాష్ట్రం నలుమూలల తిలకించినటువంటి ఫ్రీడమ్ మార్చ్ కానీ, ఫ్రీడమ్ రన్ కానీ, మొన్న జనగణమన 16వ తారీఖు నాడు జనగణమన కానీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది చేపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. దానికి ఒక కమిటీగా ఏర్పడి ఆర్డీఓ గారు, మరియు సిఐ గారు, మరియు తహసీల్దార్ గారు, కమిషనర్ గారు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, మరియు కాలేజ్ ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాల లోపల భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మేము అయితే ముఖ్యంగా ఏమిటంటే 1857 మొదలు, సిపాయి తిరుగుబాటు మొదలు 350 ఏళ్ళు సుమారుగా మనకు స్వాతంత్రం 1947 వరకు స్వాతంత్రం వచ్చే వరకు వివిధ రాష్ట్రాల నుంచి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటం కొరకు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు సఫలమైనారు. కానీ వాళ్ళని గుర్తింపు రాను కనుమరుగవుతున్నది. కాబట్టి మన ఆంగ్లేయుల పాలన ఏ విధంగా ఉంటే, ఎంత ఘోరంగా ఉంటే దాన్ని మన భావితరాల పౌరులకు అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వజ్రోత్సవాలు మరియు ఈ తెలంగాణ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాలు కూడా చేసుకొని ఇది అందరి భారత పౌరులకు తెలియాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్క మహానీయుడిని, భారత్ స్వాతంత్ర సమర యోధుల్ని, త్యాగధనుల్ని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా 15 రోజుల కార్యక్రమం తీసుకుంది. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే చంటి క్రాంతిగిరి సూచన మేరకు మేము ఈరోజు కార్యక్రమంలో భాగంగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. జైల్లో చేశాము, అదేవిధంగా చర్చిలో చేశాము. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది. దీని శుభ సందర్భాన మన తరతరాలుగా సుమారుగా 350 సంవత్సరాల క్రితం స్వాతంత్ర పోరాటం కొరకు వసూలు బాసిన మహనీయులు, ఎందరో గొప్ప త్యాగధనులు పుణ్యమే ఈరోజు మనము స్వాతంత్ర స్వేచ్ఛావాయువులు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు భావితరాలకు మన స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, మనము వాళ్ళ యొక్క త్యాగాలు వాటికి కనుమరుగవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఉత్తేజితులు చేసి ఈ స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్ర తెలపాలే, ఏమేమి చేసారు, వీళ్ళు ఏ విధంగా ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించారు భారతదేశానికి.
ఉద్దేశంతో ఈ 15 రోజుల కార్యక్రమం తీసుకొని అందులో భాగంగా విద్యార్థులను మరియు పెద్ద మనుషులు అంటే పౌరులను భారతీయ పౌరులను అందరినీ తెలియపరచాలనే ఉద్దేశంతో 20 రోజులు 8వ తారీఖు మొదలుకొని 22వ తారీఖు వరకు రోజొక కార్యక్రమం తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 మంది, చర్చిలో ఒక 30 మంది వరకు, అక్కడ మన జైల్లో ఒక 4 ఉన్నారు, వాళ్ళకు పండ్ల పంపిణీ చేసి